ఆంధ్రప్రదేశ్లో ఒక వేడి వాతావరణం, ఒక హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎవరు ఏ వైపు కండువా మార్చుకుంటున్నారు, ఎవరు ఏ ఏ ఇన్ఛార్జీలుగా వెళ్ళబోతున్నారు, పర్టికులర్గా వైసీపీలో చూస్తే కనుక కేవలం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుతోనే అర్థమైపోతుంది ఇక్కడ సీటు గల్లంతైంది అని. సో అలాంటి పరిణామాలు ఈ నేపథ్యంలో ఎవరు ఏ కండువా రేపొద్దుటికంతా మారుతున్నారు అనేది లెక్కలేసుకోవడం నిజంగానే చాలా కష్టంగానే ఉందని చెప్పాలి. ఇలాంటి హాట్ పాలిటిక్స్ మధ్యలో ఒక చిరు గాలి వీస్తుంది. అదే చిరంజీవి గాలి, అదే మెగాస్టార్ గాలి. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009లో తాను పోటీ చేసి 18 సీట్లు కూడా కైవసం చేసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానికి ముందు తాను పీఆర్పీని తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆ సందర్భం అందరికీ గుర్తుండే ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే మరి అక్కడి నుంచి పీఆర్పీ నుంచి జనసేన ఈరోజు నిలదొక్కుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు చిరంజీవి పేరు ఎందుకు వచ్చింది, చిరుగాలి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈరోజు చిరుగాలి ఎటువైపు వీయబోతోంది, ఆయన ఏ పార్టీ వైపు వెళ్ళబోతున్నారు, తమ్ముడు పార్టీ జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటూ మొన్న మధ్య ఒక దుమారు. చిరంజీవి గారు ఏదైనా రాజకీయాల గురించి మాట్లాడారు అంటే ఆయన ఈ పార్టీలోకి వెళ్ళబోతున్నారని దుమారం, మోడీ గారిని మొన్న కలిశారు అంటే దుమారం, అయోధ్యకు వెళ్ళొచ్చారు అంటే ఒక దుమారం. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా ఇప్పుడు రాజ్యసభకి బీజేపీ ఎన్నిక చేస్తుంది, బీజేపీ తరపున ఆయన రాజ్యసభకి వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు ఒక పెద్ద దుమారం రేగుతుంది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అటువైపు కనుక వెళితే, బీజేపీ వైపు వెళితే, జనసేన బీజేపీ ఆల్రెడీ పొత్తులోనే ఉన్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల కలయికతో చిరంజీవి గారి అడుగు కూడా పెడితే కాపు ఓట్లన్నీ కూడా అటువైపు వెళ్లేలాంటి పరిస్థితులు నిజంగా ఉంటాయా? కాంగ్రెస్లో అంత కీరోలు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి పార్టీని కూడా కాంగ్రెస్లోనే విలీనం చేసిన ఆయన బీజేపీకి వెళ్ళడాన్ని మరి సమర్థిస్తారా? అందరూ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉండడాన్ని ఎవరు కాదనడం లేదు కాబట్టి ఇద్దరు కూడా మెగా సోదరులు ఇద్దరు అందులో ఉంటే ఎవరు కాదనలేని పరిస్థితే ఉండొచ్చు. బట్ వీటన్నింటి సినారియోలో ఈ పొలిటికల్ పరిస్థితుల మధ్యలో నిజంగా చిరుగాలి గనక అటు బీజేపీ వైపు వీస్తే, ఇటు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరి ఆవిడ రంగంలోకి దిగారు, ఇటు మరి జనసేన అండ్ టీడీపీ పొత్తు కూడా ఖరారైంది కాబట్టి మరి బీజేపీ రోల్ ఎలా ఉంటుంది, చిరంజీవి గారి రోల్ ఎలా ఉంటుంది, అసలు చిరంజీవి గారు ఏ పార్టీకి ఉంటే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్?